అరుణాచలం దర్శనం తర్వాత మాకు ఇంకా టైం ఉంది మా ట్రైన్కి. సో దగ్గరలో ఉన్న టెంపుల్ని విజిట్ చేద్దామని ప్లాన్ చేసాం. దీనికి దగ్గరలో ఒకటి పాండిచ్చేరి ఉంది, ఇంకా ఆ గోల్డెన్ టెంపుల్ ఉంది. సో మేము గోల్డెన్ టెంపుల్ వెళ్దామని ప్లాన్ చేసి అక్కడ నుంచే టికెట్స్ బుక్ చేసుకున్నాం. వేలూరు నుంచి వేలూరుకి స్టార్ట్ అయ్యాం. గోల్డెన్ టెంపుల్ అరుణాచలం నుంచి 2 hours డిస్టెన్స్లో ఉంది. హలో ట్రావెలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయిపోయాం. గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఇలా వినాయకుని విగ్రహం ఉంటుంది. చాలా యూనిక్గా అనిపిస్తుంది విగ్రహం చూడడానికి. ఎంట్రన్స్లో పెట్టారు. అరుణాచలం లాగా ఇక్కడ మొబైల్స్ అలో లేదు. సో మనం మొబైల్స్, మన లగేజ్ అన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్స్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ గేట్ నెంబర్ 1 and 2 ఉంటుంది. 2లో మనం లగేజ్ అంతా సబ్మిట్ చేసేసేయాలి. సో లోపల వీడియో తీయడానికి అలో లేదు కాబట్టి నేను కొన్ని ఇమేజెస్ అటాచ్ చేశాను. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్ చుట్టూగా వాటర్ ఉంటుంది. ఆ షాడో, ఆ గోల్డ్ కోట ఇచ్చారు కదా టెంపుల్కి, ఆ షాడో మొత్తం వాటర్ పైన పడడం వల్ల టెంపుల్ ఇలా మెరుస్తుంది. మొత్తం బంగారమే మన చుట్టూ ఉందా, బంగారంలో మనం ఉన్నామా అన్నట్టు మెరుస్తుంది. ఇంకా ఈ టెంపుల్ నైట్ టైంలో వెళ్తే ఆ లైటింగ్స్కి చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. మేమైతే మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి అయినా బాగుంది చూడడానికి, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం గోల్డ్తో క్యూలో వెళ్ళడం అలా ఏం ఉండదు. మనకు టికెట్ తీసుకుంటే లోపలికి పంపించేస్తారు. 2 hours మనం ఫ్రీగా అన్నీ చూస్తూ నిదానంగా వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని కొందరు అభిషేకం చేసుకుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది లాంగ్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.